ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. కానీ ఎప్పుడైనా ఒక్కసారి కొంచెం లేట్‌గా లేవగానే టైం సరిపోదు అనుకుంటాం. అటువంటప్పుడు 2 బంగాళదుంపలుంటే చాలు, చక్కగా పొటాటో రైస్ అయితే తయారు చేసి లంచ్ బాక్స్‌లోకి పెట్టేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్‌లోకి అలాగే బ్రేక్‌ఫాస్ట్‌గా కర్రీస్ ఏమీ లేనప్పుడు 2 దుంపలుంటే చాలు, ఈ రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. అది వేడయ్యేలోపు బంగాళదుంపలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం ఎక్కువ రైస్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, తక్కువ రైస్ వేసుకుంటే తక్కువ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్లేట్ రైస్ తో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఒక 3 స్పూన్ల వరకు వేశాను. అందులోనే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. అవి చిటపటమన్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే అందులో 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకోగానే ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి. బంగాళదుంప, ఉల్లిపాయలు 2 కలిపి వేగుతాయండి. కాబట్టి ఉల్లిపాయల్ని ముందుగా ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. వేసుకుని 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకోగానే కట్ చేసి నీళ్లలో వేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి. బంగాళదుంపల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల అవి త్వరగా ఉడకవు. కాబట్టి మనకి మార్నింగ్ టైంలో టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి చిన్న ముక్కలుగా లేదంటే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్ లో పెట్టినా సరే, చిన్న మంట మీద పెట్టినా సరే ఇవి దగ్గరుండి వేయించుకోవాలండి. చక్కగా బంగాళదుంపల్ని వేగే వరకు వీటిని మెల్లగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే దగ్గరే ఉండొచ్చు. చిన్న మంట మీద పెట్టేస్తే ఆ పని ఈ పని చేసుకుంటే ఈ లోపు బంగాళదుంపలు చక్కగా మగ్గిపోతాయి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా బంగాళదుంప, ఉల్లిపాయలు అన్ని కలిపి చక్కగా వేగిపోతున్నాయి. దుంపలు మనం వెంటనే వేసేసాం కదా, ఉల్లిపాయ వేగదు అనుకుంటారు చాలా మంది. కానీ దుంప వేగేలోపు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయ కూడా చక్కగా చిన్న మంట మీద మగ్గిపోతుంది. ఇదిగోండి, మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకుని ఆ తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, లంచ్ బాక్స్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పిల్లలకి కారం అవుతుందేమో అనుకోవచ్చు. కానీ కారం అనేది ఏమీ ఉండదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చాలా తక్కువగా వేసుకుంటున్నాం. ఏ ఇంగ్రీడియంట్స్ అయినా గానీ తక్కువగా వేసుకుంటే అవి టేస్టీగా ఉంటాయి తప్ప ఎక్కువగా కారంగా గాని మసాలా గాని అనిపించదనమాట. కాబట్టి నేను ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది చిన్న స్పూనే కాబట్టి కొంచెం వేసానండి. ఇదంతా కూడా చక్కగా పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా వేయించేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసి మనం ఉప్పు కారం వేసేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోతుంది. ఎందుకంటే మనం హై ఫ్లేమ్ పెట్టాం కాబట్టి మంట ఎక్కువగానే తగులుతుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగానే వేగిపోతుంది. ఇప్పుడు వెంటనే దాంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుందాం. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ అనిపిస్తే తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే అందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేసుకోవాలి. చూసారు కదా, నేను చిన్న స్పూన్ వాడుతున్నానండి కాబట్టి 1.5 స్పూన్ ధనియాల పొడి వేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి హెల్త్ కి మంచిదేనండి. కాబట్టి 1 స్పూన్ వేసుకున్నా కూడా అంత ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా కొంచెం వేగే వరకు దానిని 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి దుంప ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. నేను కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసినా కూడా చక్కగా ఉడికిపోయాయి అనమాట. ఇంత ముక్కలు కట్ చేసుకుంటే పిల్లలు తినేటప్పుడు బాగుంటుంది. అలాగే ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అవి వేగేలోపు మొత్తం అంతా కూడా మ్యాష్ అయిపోతాయి కాబట్టి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా, అందులోనే ఒక ప్లేట్ తో అన్నం అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది అన్నం వండిన తర్వాత చల్లారి పెట్టానండి. ఆ అన్నం అనమాట ఇందులో వేసేసి ఇలా బాగా కలిపేసుకుంటే చక్కగా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ పొటాటో రైస్. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడు బంగాళదుంపలు రెడీగానే ఉంటాయి కాబట్టి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్ లో చాలా బాగుంటుంది. అలాగే
అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ రైస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చక్కగా ఇలాగా ఒక 2 నిమిషాల పాటు తిప్పితే చక్కగా మనకి పొటాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎంత పొడి పొడిలాడుతుందో చూసారు కదా. మనం ఈ విధంగా ఫ్లేవర్డ్ రైస్ చేసుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడే పొడి పొడిలాడుతూ వండుకున్నట్లయితే చక్కగా ఇలా ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో చివరగా కొంచెం కొత్తిమీర చల్లేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి పట్టి చాలా మంచి అరోమా వస్తుంది అనమాట. చూసారు కదా, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ కూడా ఆపేసాను. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత దానిని మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. చూడండి, గుమగుమలాడే పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ స్పైసీగా లేకుండా పిల్లలకి చక్కగా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే దీంట్లో కొంచెం స్పైస్ యాడ్ చేసుకోవచ్చండి. అంటే మసాలా పొడి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. మనం పిల్లలకి లంచ్ బాక్స్ లో చేస్తున్నాం కాబట్టి నేను ఇందులో గరం మసాలా అనేది వేయలేదు. అలాగే కారం కూడా పెద్ద ఎక్కువగా లేదండి. మేము వాడే కారం అంత స్పైసీగా లేదు కాబట్టి నేనైతే 1.5 స్పూన్ వేసాను. మీకు ఎక్కువ అనుకుంటే గనక 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇదిగోండి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసాను. గుమగుమలాడే పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీడియో ఏ విధంగా ఉందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.